అమ్మా, అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. అమ్మా, ఏంటి ఎంత టెన్షన్ గా ఉన్నావు? అత్తయ్య గారు ఇక్కడ పెళ్లి జరిపిస్తున్న విషయం ఆ గుండమ్మకి తెలిసిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, గుండమ్మకి డౌట్ వచ్చి ఈ ఆలయ ధర్మకర్తకి ఫోన్ చేసి అడిగితే ఇక్కడ పెళ్లి జరుగుతుంది అనే విషయం చెప్పేశాడు. నాకు తెలిసి తన ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. అమ్మా, ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. అమ్మాయిని త్వరగా తీసుకురండి. సరే, ఆ గుండం ఇక్కడికి రాకుండా ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. దీని గురించి నువ్వు టెన్షన్ పడకు. ఎటువంటి భయం వద్దు, సరేనా? పద. శ్రీవృందరాభ్యాం నమః, అరుంధతివిశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. పంతులు గారు, కొంచెం త్వరగా కానివ్వండి. అబ్బాయిని కూడా తీసుకురమ్మంటారా? ఏంటి అంత తొందర? అబ్బాయి ఏం లేదు వదినా, నువ్వేగా పెళ్లి తొందరగా అయిపోవాలన్నావు, అందుకే. అంతే. నువ్వేం కంగారు పడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది, సరేనా? అలాగే వదినా. పంతులు గారు కానివ్వండి. ఓం అసనీతే పునరస్మాత్ చక్షో ప్రాణామిహనో అర్ధే ఓం